ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది. తొండి ఎగ్గొట్టే మ్యాచ్. ఏంది నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాడలో గదా ఆడతాడు కేసీఆర్. ఎప్పుడు ఏదాడాలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కారులో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది. ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది.